హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాక్స్ 21. ఈరోజు కాకినాడలో మా అమ్మగారి ఇంటి దగ్గర ఉన్నాను, ఉగాది పండుగ కాబట్టి. మా నాన్నగారు ఇక్కడే ఉంటారు కాకినాడలో. మా నాన్నగారు పిఆర్ కాలేజ్లో ఫిజికల్ డైరెక్టర్గా చేసి రిటైర్ అయ్యారు. ఆయన కమ్యూనిటీ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా ఉంటారు. అదేవిధంగా పెన్షనర్స్ విభాగంలో కూడా యాక్టివ్గా ఉంటారు. రాజకీయ విశ్లేషణ కూడా చేస్తూ ఉంటారు. ఆయన సొంతంగా సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా పద్యాలు అయితే రాయడం జరిగింది. నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే కారణం నా పేరెంట్సే. వాళ్ళ యొక్క రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేను. మా నాన్నగారి మాటల్లోనే ఆయన అనుభవాల్ని మనం విందాము. నాతో పాటు రండి. ఈయనే మా నాన్నగారు. ఆయన యొక్క అనుభవాలని ఆయన మాటల్లో మనకు వివరిస్తారు. విందాం. చెప్పండి నాన్న. అందరికీ క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు కండవేల వీరభద్రం. నేను స్థానిక కాకినాడ పిఆర్ డిగ్రీ కాలేజీలో వ్యాయామ అధ్యాపకుడిగా చేసి పదవి విరమణ పొందటం జరిగింది. నేను మొట్టమొదటిగా కేవలం ఎస్ఎల్సి పాస్ అవ్వడం జరిగింది నా జీవితంలో. అప్పుడు లోయర్ గ్రేడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేయటంగా జరిగింది. దాని తర్వాత పియూసీ కట్టి గ్రేడ్ 1 పీఈటీగా మళ్ళా ఉన్నత స్థానం పొందడం జరిగింది. అదేవిధంగా డిగ్రీ కట్టి బీపీఈడి చేశాను. అదేవిధంగా ఎంఏ చేసి లెక్చరర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్గా పిఆర్ కాలేజీలో రిటైర్ అవ్వడం జరిగింది. ఎందుకంటే నా యొక్క ఎడ్యుకేషన్ ప్రైవేట్గా చేశాను. అంచేత అందరూ కూడా ఎవరి మట్టుకు వాళ్ళు ఇది ఉన్నదాంతో తృప్తి పడకుండా ఏదో విధంగా ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకొని మంచి పొజిషన్లో రావాలని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా నేను ఈ మా సమాజానికి 40 సంవత్సరాల క్రితం ఒక జిల్లా అంతా కూడా పాత అమలాపురం జిల్లా, రాజమండ్రి జిల్లా, కాకినాడ జిల్లా 3 జిల్లాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు నేను 40 సంవత్సరాల క్రితం మా సమాజ వర్గానికి ఎంతో సేవ చేయగలిగింది. ఆ టైంలో జనాభా సేకరణ చేశాను, తగులు తీర్చాను. అదేవిధంగా వృత్తిని ఆధునికం చేశాను. అనేక కార్యక్రమాలు చేసి వాళ్ళందరినీ కూడా ఎంతో ఆదుకోవడం జరిగింది. అవన్నీ కూడా రికార్డ్స్ అన్నీ కూడా ఇప్పటికీ నా దగ్గర ప్రజలంగా ఉన్నాయని తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాకినాడ వచ్చిన తర్వాత ఎన్నో సమాజ పనులు చేస్తున్నాను. అలాగే గాంధీనగర్ పార్కులో 10 మొక్కలు పెంచాను. అందులో 2 మొక్కలు మహావృక్షాలుగా తయారైనాయి. అదే 10 మొక్కలు వేప మొక్కలు కూడా వేసాను. ఆ వేప మొక్కలు కూడా చాలా బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి. అంచేత నాకు తోసిన విధంగా నేను రిటైర్ అయినా నా కుటుంబాన్ని చూసుకున్న తర్వాత నా సమాజాన్ని చూస్తున్నానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా తన కుటుంబాన్ని చూసుకోవాలి. అదేవిధంగా సమాజానికి ఎంతో కొంత సేవ చేయమని సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను. అలాగే నేను ఒక వ్యాయామ అధ్యాపకుడు చేస్తూనే లెసన్లు కూడా చేశాను. ఆ విధంగా 2 పుస్తకాలు ప్రింట్ చేసి సమాజానికి అందించడం జరిగింది. ఒక్కో ప్రింట్కి ఒక 8 పుస్తకాలకి కనీసం 15,000 20,000 ఖర్చు అయ్యి మొత్తం ఒక 50,000 వరకు ఇప్పుడు ఖర్చు అయింది. అన్నిటికీ కూడా సమాజానికి ఉపయోగించింది. మూఢనమ్మకాలు ఏదో విధంగా తగ్గించాలని కుటుంబ వ్యవహారాలన్నీ కూడా పుస్తకంలో చేశాను. అది అందరూ చాలామంది దాన్ని మెచ్చుకొని నాకు పోలు చేయటం కూడా నాకు చాలా సంతోషంగా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను. మళ్ళీ ఇంకొక పుస్తకాన్ని సమాజ రాజకీయ ప్రక్షాళన పుస్తకాన్ని నేను తయారు చేస్తున్నాను. ఎందుకంటే ఈనాటి దేశంలో మనం అన్ని దేశాలు 200 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. 200 దేశాల్లో చిన్న దేశాలు కూడా ఎంతో ముందుకు వెళుతున్నాయి. అటువంటిప్పుడు మన దేశం ముందుకు వెళ్ళకపోవటానికి కారణం ఏంటంటే ఇప్పటికీ 4వ స్థానంలో 5వ స్థానంలో ఉంది. కానీ మనం అమెరికా కానీ చైనా కానీ రష్యాని సమానంగా స్థాయిలో రావాలన్నా దాన్ని అధిగమించాలన్నా మనం కొన్ని మంచి పనులు చేస్తే తప్ప మనం అధిగమించడం లేదని నా పుస్తకంలో రాయటం జరిగింది. తెలియజేయడానికి ఈ ప్రక్రియ చేస్తున్నాను. జెండా రెపరెపలాడుతుంది మన భారతదేశంలో. జెండా రెపరెపలాడుతుంది మన భారతదేశంలో. ఇది త్యాగదనులు అందించిన శ్రమ ఫలితం. ఇది త్యాగ మరికొందరు
సమాజానికి దహనమే ఉత్తమైన ఏకైక మార్గము. ఇది ఏమి చిత్ర విచిత్ర అద్భుత లోకమో వీరభద్ర. పలకరించరు, చూడరు సరిగ్గా ఇంట్లో కన్నవారిని, ఏమీ చెప్పరు ఇంట్లో బయట ఏమి చేసినాను వారికి, చేస్తారు ఘనంగా పోయినప్పుడు కర్మకాండ ఎందుకో. ఇది ఏమి చిత్ర విచిత్ర అద్భుత లోకమో వీరభద్ర. పిల్లలు ఇంటిలో ఇంకా ఉండాలని వృద్ధ తల్లిదండ్రులు కోరతారు. తమ ఇంటికి వచ్చిన తల్లిదండ్రులను ఎప్పుడు వెళతారో చూస్తారు కొందరు పిల్లలు. తరం మారితే వాళ్ళ పరిస్థితి కూడా మారుతుందని వారికి తెలియదా. ఇదేమి చిత్ర విచిత్ర అద్భుత లోకమో వీరభద్ర. ఇదే విధంగా నా పద్యాలన్నీ కూడా ఎలా ఉంటాయని కూడా తెలియజేస్తున్నాను. మనం ఎంతకాలం బతికేవని కాదు, సమాజానికి ఏదే విధంగా ఉపయోగపడి జీవితం సాధించమని ప్రతి ఒక్కరి సందర్భంగా నేను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. జై హింద్. ఆయన మాటల్లో సమకాలీన పరిస్థితుల గురించి ఆయన పద్యాల ద్వారా మనకు వివరించడం జరిగింది. అదేవిధంగా ఇటువంటి పద్యాలు ఆయన దగ్గర చాలా ఉన్నాయి. ఈ వీడియో నచ్చినట్టయితే అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.